శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ గోవింద ఆద్యారహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాలో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద గోవింద హరి గోవింద శ్రీకరమణ గోవింద జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మహారాజుకి అనంత అనంత రామచంద్ర సీతాపతి రఘుకుల తిలక రఘురామచంద్ర సీతాపతే శ్రీరామచంద్ర ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ సక్రదాయాస్తమంగళ గోవింద గోవింద శ్రీ సిద్ధేశ్వర స్వామి మహారాజుకి 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 భాగ్య విశేషం చేత మన ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమంలో మొదటి రోజే మనకి భగవద్ అనుగ్రహం కలిగి మన జగదాచార్యులు శ్రీ చినజీయర్ స్వామి వారు మన ఆలయానికి అందరూ ఒకసారి నామం చెబుదాం. గోవింద జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ. అందరికీ యజ్ఞం చేస్తే ఫలం లభిస్తుంది. అలాంటిది మనకి యజ్ఞం పూర్తి కాకుండానే ఆ ఫలం ఇలా మన ఆచార్యుల రూపంలో ఉంది. మనకి ఈ శుభ సందర్భంలో ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ స్వామివారిని దాసోహాలతో ఆహ్వానించుకుంటూ శ్రీ స్వామివారిని ఆహ్వానిస్తూ శ్రీమాన్ శ్రీ సంతోషస్వామి స్వాగత వచనాలు పలకవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నా. జై శ్రీమన్నారాయణ. సంతోషస్వామి సంతోషస్వామి సంతోషం. చాలా ఆనందకరమైన రోజు ఇవాళ. స్వామివారు సంతోషస్వామి ఒక్క నిమిషం
స్వామి గారు మన పిఎన్టీ కాలనీలో అడుగు పెట్టడం మన అదృష్టం, చాలా అదృష్టం. మనం 2 సంవత్సరాల నుంచి యజ్ఞం తలపెట్టాం. 2 నుంచి 3 సంవత్సరాల నుంచి ఈరోజు ఆల్మోస్ట్ ఆల్ పరిపూర్ణమైనట్టే. స్వామివారితో భగవంతుని బంధువులందరికీ ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. శ్రీనివాసాచార్యులు గారు వారి యొక్క హార్ద్రోక్తులను మనతో పంచుకుంటారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. మనకు ఈరోజు ఎన్నో వేల కోట్ల జన్మల పుణ్యఫలం దక్కింది. సాక్షాత్తు ఆ పరమ రామానుజుల వారే ఇక్కడికి వచ్చినట్టుగా, రామానుజుల వారే వచ్చి ఇక్కడ మనకు సాక్షాత్తు వారి హస్తములతో, శ్రీహస్తములతో మనకు ఈరోజు యంత్ర ప్రతిష్ట, రత్నాన్యాసము, లోహాన్యాసం జరిపించారు. సాక్షాత్తు భగవద్రామానుజుల వారే ఇక్కడికి వచ్చి మనకు చేయించడము మనకి ఎంతో శుభఫలం. అది కూడా దత్తస్వామి వారు చెప్పినట్టు మొదటి రోజే మనకు రామానుజుల వారు రావడము మనం చేసుకున్న ఎన్నో కోట్ల జన్మ పుణ్యఫలం. మీ అందరి తరఫున శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఎన్ స్వామి వారికి స్వాగతం పలుకుతూ వారి అనుగ్రహ సంభాషణ మనకు నివేదించాలని మనం చేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఉభయ వేదాంత విద్వాంసులు శ్రీమాన్ కృష్ణమాచార్య స్వామి వారు మనందరినీ అనుగ్రహిస్తూ వారి మంగళాశాసనాన్ని కృప చేస్తారు. జై శ్రీమన్నారాయణ. అందరు కలిసి అందాం. జై శ్రీమన్నారాయణ. వందే తం సత్య సంకల్పం విశ్వవిఖ్యాత వైభవం మందస్మిత ముఖం శ్రీమన్నారాయణ యతీశ్వరం. బంధువులారా, శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయర్ స్వామివారి సన్నిధిలో మనమున్నాం. బోడుప్పల్ ఈ ఏరియా మన భాగ్యనగరపు పరిసరంలో ఉండేటువంటి మీరంతా శ్రద్ధగా భగవంతుని అర్చా స్వరూపంలో ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారు. అంటే మనం పిలుస్తే భగవంతుడు ఎక్కడ మనం కావాలంటే అక్కడ, ఎలాంటి రూపంతో కావాలంటే ఆ రూపంతో, మనం ఏ పేరు పెడితే ఆ పేరుతోటి పరమాత్మ సులభుడై వచ్చేటువంటి స్థానం అర్చావతారం అంటారు. 5 రూపాలుగా స్వామి ఉంటాడు. ఆయా లోకాల్లో మహానుభావులు ఆరాధిస్తూ ఉంటారు. కానీ మనకి అందేది స్వామి విగ్రహ స్వరూపంగా అందుతాడు. అలా మనకి ఏది ఇష్టమో ఆగమ శాస్త్రం చెప్పిన ప్రకారంగా భగవంతుడికి ఎన్నో రూపాలు ఉన్నాయి. అందరూ ఇష్టపడేది వెంకటేశ్వర స్వామిని, అందరికీ పరిచితుడు, కలియుగ దైవం అని మనమందరూ కూడా కొలిచేటువంటి మహానుభావుడు వెంకటేశ్వర స్వామి. అర్చా స్వరూపంలో స్వామి ఎక్కడంటే అక్కడ మనం పిలిచినటువంటి చోట సులభుడై వస్తాడు. సౌలభ్యం యొక్క పరాకాష్ఠ, చివరి హద్దు ఉండేటువంటి స్థానం మనకి అర్చా స్వరూపం. భగవంతుడు కనిపించే రూపంతో ఉంటాడు అన్నమాట. అలాంటి వెంకటేశ్వర స్వామి ఇక్కడ రావాలి, సపరివారంగా రావాలి. అలాంటి వెంకటేశ్వర స్వామికి పరిచయం చేసినటువంటి మహానుభావులు ఆళ్వారాచార్యులు. అలాంటి జ్ఞానులైనటువంటి మహానుభావులు భగవంతుడి యొక్క గుణాలని, ఆయన స్వరూపాన్ని, ఆయన యొక్క చరిత్రని పెద్దలు చెప్తే, తెలియజేస్తే ఇప్పుడు మనకు తెలుస్తుంది. కనుక భగవంతుడు వస్తే పరివార సహితుడై అమ్మతోటి కలిసి వస్తాడు. మనకి గోదాదేవి, శ్రీదేవి, భూదేవి, ఆళ్వారులు, పూర్వాచార్యులు కూడా ఉంటారు. అలాంటి మహానుభావులతోటి వారి ద్వారా భగవత్ సన్నిధానంలో మనం వెళుతాం. ఈ ప్రాంగణంలో మీరు ఇంతమంది ప్రేమతో ఉన్నారంటే మీ అందరి యొక్క హృదయాల్లో ఉండేటువంటి ఆ ప్రేమ అనేటువంటి జలాల్ని భగవంతుడు స్వీకరిస్తాడు. ఇవాళ ప్రారంభమై త్రయాన్నికంగా 3 రోజులు ఈ కార్యక్రమం
త్రయాన్నికంగా చేస్తారు, పాంచాన్నికంగా చేస్తారు. ఆయా స్థానాల్లో వీళ్ళను బట్టి మహానుభావులు మంత్రాల ద్వారా ఆవాహన చేస్తారు భగవంతుణ్ణి. మీ భక్తుల యొక్క ప్రేమ, ఆ వైదికమైనటువంటి మంత్రాలు, అక్కడ ఉండేటువంటి విధానం అన్నీ కలిపి పిలిచినప్పుడు భగవంతుడు ఆ శ్రీ విగ్రహంలో సన్నిహితుడై కలకాలం మనల్ని, తర్వాత మన తరాల్లో ఆ తర్వాత తరాలు ఉండేటువంటి మన పిల్లల్ని, సంతతిని అనుగ్రహించేలాగా స్వామిని ఆహ్వానిస్తున్నారు. ఎల్లుండి 3వ రోజున స్వామి ఆ శ్రీ విగ్రహంలో పరిపూర్ణమైనటువంటి తన తేజస్సుతోటి, పరమపదంలో ఎలాంటి తేజస్సుతోటి, ప్రేమతోటి భగవంతుడు ఉంటాడో అంతటి శక్తిని, అంతటి జ్ఞానాన్ని అన్నిటి కూడా తీసుకొని మన మాటల్ని వినేలాగా, మన విన్నపాలని వినేలాగా, మన ప్రేమని స్వీకరించేలాగా స్వామి అర్చావతారంలో రాబోతున్నాడు. అందులో ఉండే ట్రస్టీస్లు, భక్తులు, అంటే భగవంతుడు వస్తాడంటే దాంట్లో నిమిత్తమైన వాళ్ళు ప్రధాన సూత్రధారులు ఎవరైనా ఉండవచ్చు, కానీ భగవంతుడు అందరికీ చెంది ఉంటాడు, అందరి కోసం ఉంటాడు. అలాంటి స్వామి ఆవిర్భవించబోతున్నాడు. ఇవాళ ఆరంభపు రోజునే మన స్వామివారు, జియర్ స్వామివారు ఎక్కడ అడుగు పెడతారో అక్కడే అన్ని శుభాలే కలుగుతుంటాయి. ఇవాళ యంత్ర ప్రతిష్ఠ స్వామివారు తమ శ్రీహస్తాలతో చేశారు. విజయవాడ అక్కడ కూడా స్వామివారు ప్రతిష్ఠ కోసం ఏం చేస్తున్నారు. విఘ్న విమోచక హనుమానని చాలా విశాలమైనటువంటి రూపంలో విజయకీలాది ఒక స్థానం ఉంది విజయవాడ దగ్గర కృష్ణానది తీరాన. అక్కడ మన స్వామివారి వేద విశ్వవిద్యాలయం పాఠశాల ఉంది, కింద సీతానగరం అనేటువంటి స్థానంలో. పైన అందమైనటువంటి విజయకీలాద్రి, అక్కడ స్వామి ఎన్నో రూపాలు ఉన్నాడు. ఇప్పుడు ఆంజనేయ స్వామి మనకు ఉండేటువంటి విఘ్నాలు, అడ్డులు ఉంటాయి కదా, వాటిని తొలగిస్తూ రాబోతున్నాడు. 6, 7, 8 తేదీల్లో ఆ కార్యక్రమాన్ని స్వామివారు వేంచేస్తూ వారు తమ కృపతోటి ఇక్కడికి వేంచేశారు, యంత్ర ప్రతిష్ఠ చేశారు. స్వామివారి యొక్క మంగళాశాసనాన్ని, సందేశాన్ని మనం శ్రద్ధగా విని ఆ మార్గంలో మనం పయనిద్దాం. జై శ్రీమన్నారాయణ. బోల్ శ్రీ జియర్ స్వామీజీ మహారాజ్ की, श्री वेंकटेश भगवान की जय। श्रीमन्नारायण। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। जय श्रीमन्नारायण। प्रिय भगवद्बंधुलारा, మన ఈ బౌడుపల్ దగ్గర పిఎన్టీ కాలనీ మీరందరూ కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయాన్ని నిర్మాణం చేసుకుంటున్నారు. ఇప్పుడే మీ శ్రీధర్ రెడ్డి గారు, మీ ప్రెసిడెంట్ గారు విజయ్ కుమార్ గారు అండ్ చంద్రమౌళి గుప్తా గారు లోపల మాకు సన్నిధులను చూపించి గరుడ స్తంభం దగ్గర కూడా కార్యక్రమాలు చేయించి ఇక్కడికి తీసుకొచ్చారు. చాలా శ్రద్ధగా ఈ కార్యక్రమాన్ని వారు వారి కమిటీ సభ్యులందరితోటి కలిసి మీ అందరి కోసం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. మీ అందరి యొక్క తోడ్పాటుతోటి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. 3 రోజులు జరిగే కార్యక్రమంగా దీన్ని చేస్తున్నారు. 3 రోజులు జరిగితే త్రయాన్నికం అంటారు. 5 రోజులు చేస్తే పంచాహ్నికం అంటారు. లేదా ఒక్కొక్కసారి 7 రోజులు చేస్తారు, సప్తాహ్నికం అంటారన్నమాట. 7 రోజుల్ని బట్టి, అవకాశాన్ని బట్టి మనం చేస్తాం. రేపు 6వ తారీఖు నాడు స్వామి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేసుకోవాలి అని దానికి పూర్వరంగంగా హోమ కార్యక్రమాలు అవి జరుపుతున్నారు. మన యజ్ఞాచార్యులుగా ఉండి మన రంగనాథ స్వామి వారి యొక్క పరివారంతో పాటు కలిసి చాలా సంతోషంగా ఉంది. మా రఘుదత్త స్వామి వీళ్ళందరికీ కూడా మంచి మార్గదర్శకంగా
ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు. స్థపతులు వెంకటకృష్ణయ్య, రామచంద్రయ్య అట వాళ్ళిద్దరి పేర్లు. మంచి అందంగా మూర్తుల్ని తయారు చేశారు. మూలమూర్తుల్ని మేము దర్శనం చేశాం. చుట్టూ ఆళ్వార్ల సన్నిధులని కూడా చక్కగా ఏర్పాటు చేశారు. బహుశా ఆళ్వార్ల సన్నిధులకి ముందర ఎవరు పడితే వాళ్ళు వచ్చి ముట్టుకోకుండా ఉండేట్టుగా దానికి ఒక ఏర్పాటు కూడా చేస్తారు అని మేము ఆశిస్తాం. సాధారణంగా చెట్టుకి ఏదైనా ఒక కాయ కాయాలి అంటే ముందు ఏం రావాలి? పువ్వు రావాలి. పువ్వు రావాలంటే చెట్టు బాగా ఎదగాలి. చెట్టు ఎదిగిన తర్వాత పూత పూసి అది పువ్వులయ్యి, పువ్వుల తర్వాత కాయలు వస్తాయి. కాయ ముందొచ్చి పువ్వు తర్వాత రావడం ఎప్పుడైనా ఉంటుందా? ఆలోచించండి. ఏదైనా ఒక కాయ అలా ఉందా? ముందు కాయ వచ్చేసి తర్వాత పువ్వు రావడం అనేది కదా. అలాంటిది కూడా ఒకటి ఉంది. అదేంటంటే మీ ప్రేమ. మీ అందరికీ ఉండే శ్రద్ధ చేత కాయగా ఉండాల్సినటువంటి స్వామి యొక్క మూర్తులు వచ్చేసారు ఇక్కడికి. ఇంకా దాని తర్వాత రావాల్సిన పువ్వులు, హోమ కార్యక్రమాలు అవన్నీ మెల్లిగా జరుగుతున్నాయి. అసలు దేవుడు అంటేనే అలాంటి వాడు. ఆ లోపల ఆళ్వార్లని పెడుతున్నారు కదా, ఇటు అటు రెండు వైపుల స్తంభాల దగ్గర. అందులో ఆ చివర ఉండేటటువంటి ఆళ్వార్ మన కలియుగంలో మొట్టమొదటి ఆళ్వార్. ఆయన పేరు నమ్మాళ్వార్ అని అంటారు. ఏమంటారని? నమ్మాళ్వార్. మనకి గుళ్ళోకి వెళ్తే తల మీద ఏదో పెడతారు కదా, ఏమంటారు దాన్ని? అదే ఆయన పేరు. ఆయనకే మరొక పేరు శఠకోపులు అని కూడా అంటారు. ఆయన నమ్మాళ్వార్ అని ఆయన భగవంతుణ్ణే తలుచుకుంటూ ఆయన పాదాలనే చేరాలి అని కోరుకున్నారన్నమాట. వేదాల్లో ఒక రూల్ ఉంది. ఏంటా రూల్ అంటే, ఎవరైనా సరే శరీరంలోంచి వెళ్ళిపోయేటప్పుడు ఏమనుకుంటే అది అయిపోతారు. ఎస్, ఏమనుకుంటే అది అయిపోతారు. మీరు ఎప్పుడైనా శరీరంలోంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అనుకున్నారు అనుకోండి, నెక్స్ట్ బర్త్ ప్రైమ్ మినిస్టర్ అయిపోతారు అంతే. భాగవతంలో ఒక కథ ఉంది. భరతుడు అని ఒక పెద్ద మహారాజు అండి, చక్రవర్తి. ఆయన లేడీ 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 అనుకుంటూ పోయాడు. అప్పటికి ఇంగ్లీష్ రాదు. లేడీ అంటే ఏమిటి? జింక. కరెక్ట్. ఆ జింకని తలుచుకుంటూ తలుచుకుంటూ పాపం శరీరం వదిలిపెట్టాడు. మళ్ళీ తక్కువ జింకై పుట్టాడంటే, అయ్యో ఇదేంటి ఇలానే ఇలా అనుకున్నాను. ఇలాగా మనిషిగా వచ్చిన తర్వాత ఇంకా పైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోవాలి తప్ప మళ్ళీ జింకలోకి కిందకి పోతామా? తప్పు చేశానే, అయ్యో 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 అనుకుంటూ పాపం ఆయన మళ్ళీ శరీరం వదిలిపెట్టేసి జింకగా మళ్ళీ మనిషి పుట్టాడు. మంచి జ్ఞానిగా పుట్టాడు. ఆయన పేరే భరత. ఆయన పేరు కూడా మళ్ళీ భరతుడనే పెట్టారు. కానీ ఆయన ఎప్పుడునూ అలా శుద్ధ ముద్దావతారంలాగా జడుల్లాగా ఉండేవాడు. అందుకోసం ఆయనకి ఏం పేరు పెట్టారు? జడ భరత.
ఈ పేరు విన్నారా? జడభారతుడు అని పేరు ఎప్పుడైనా విన్నారా? మరి చదవాలి, మన చరిత్ర చదవాలి. భారతము, భాగవతం, రామాయణం ఇలాంటి పుస్తకాల్ని చదవాలి. సినిమాలు చూసి తెలుసుకోవడం కాదు, గ్రంథాలని, ఒరిజినల్ వర్క్స్ వాటిని మనం చదవాలి, కొన్ని తెలుస్తాయి. ఆ జడభరతుడు అనే ఆయన పూర్వం ఒక జింకని అనుకుంటూ ఆయన వదిలిపెడితే అదే అయ్యాడు. అట్లాగనే ఆ నమ్మాళ్వార్ అనే ఆయన దేవుడి పాదములు పాదములు అవే పాదములే నాకు శరణము అనుకుంటూ ఆయన శరీరం వదిలిపెడితే పాదాలే అయిపోయాడు. అలా అయిపోయారు కనుక మన తలల మీద తీసుకొచ్చి ఆలయానికి వెళ్ళినప్పుడు భగవంతుడి పాదాలను పెడతారు. ఆలయంలో ఉండేటటువంటి దేవుడు ఆయన ఏదో ఒక రూపంలో మనని కూడా అనుగ్రహించాలి అనుకుంటాడు. అందుకోసమని మొట్టమొదట మనకి తీర్థం ఇస్తారు. భగవంతుడికి అభిషేకం చేసినటువంటి ఆ తీర్థాన్ని ఇస్తారు. మరి మన కాస్త తలలను కూడా పవిత్రం చేయాలి కదా. మనని పాడు చేసినా బాగు చేసినా ఎవరు చేసేది? మన తలే. ఆ తలని కాస్త పవిత్రం చేయాలి అనంటే దేవుడి ముందర వంచాలి. అలా ఉంచినప్పుడు ఆయన పాదంతో ఒక్కసారి మనని స్పృశిస్తే మన దోషాలన్నీ పోతాయి. మన ఆలయంలోకి వెళ్ళి ఆయన దగ్గర తల ఉంచినప్పుడు ఆయన తన పాదాలని మన దగ్గరికి పంపిస్తాడు. ఆ పాదాలు ఎవరు? నమ్మాళ్వారే. ఆయన పేరే శఠకోప అని. ఎందుకు వచ్చింది ఆ పేరు ఆయనకి? శఠకోప. శఠ అనేది మన శరీరంలో ఉండేటటువంటి ఒక గాలికి పేరు. మన శరీరంలో వచ్చే ప్రాణవాయువు, అపానవాయువు ఇలా కొన్ని గాలులు ఉంటాయి. అందులో ఒక గాలికి పేరు శఠ. ఈ శఠ అనేది ఏం చేస్తుందో తెలుసునా? మనం తల్లి కడుపులో ఉండేటప్పుడు అన్నీ తెలుస్తాయండి మనకి. ఈ శరీరంలోకి రావడానికి ముందర మనం ఎక్కడున్నాం, ఏం చేశాం, ఎలా తిరిగాం, మంచి చేశామా చెడు చేశామా, ఇలా ఈ శరీరంలోకి రావడానికి కారణం ఏమిటి, అవన్నీ మొత్తం జ్ఞాపకం ఉంటాయటండి. ఎవరికి? ఆ లోపల ఉండేటటువంటి చిన్ని శిశువుకి పూర్వ జన్మ సంస్కారం ఉంటుంది. కానీ తల్లి గర్భంలోంచి బయటికి వచ్చేటప్పుడు ఏర్పడేటటువంటి ఆ ప్రెషర్స్ ఉంటాయి కదా, ఆ ప్రెషర్స్ వల్ల ఆ లోపలుండే శఠ అనేటటువంటి గాలి ఈ మూలాధారం ఉంటుంది, వెనకాతల మనకి ఈ స్పైన్ ఉంటుంది కదా, వెన్నెముక. ఆ వెన్నెముక కింద ఉండేటటువంటి భాగం దగ్గర మూలాధారం అంటారు దాన్ని. దాన్ని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తుంది. ఆ ప్రెస్ చేసే గాలికి పేరు శఠ, శఠవాయువు అని అంటారు దాన్ని. ఇది మనందరికీ అట్లాగే ప్రెస్ చేస్తుంది. ఆ ప్రెస్ చేసినప్పుడు మనకి ఇదివరకు ఉండే పాత జ్ఞానం ఉంటుంది కదా, అదంతా మొత్తం పోయి అదే ఉండదు, ఇంకంతా పోతుంది. అప్పుడు మనం భూమి మీద పడతాం. మనం పడగానే మళ్ళీ ఇంకా మనకి భూమి స్పృహ వస్తుంది, అంతే. ఏది పాతది జ్ఞాపకం ఉండదు. మళ్ళీ అంతా మొత్తం హార్డ్ డిస్క్ అంతా మొత్తం క్లీన్ అయిపోయింది అనమాట. అప్పుడు కొత్తగా మళ్ళీ మన తల్లి తండ్రి మిగతా బంధువులు మనని కూర్చోబెట్టి అత్త మా ఇలాగా వాడు చెప్పి మనకి ఒక్కొక్క మాట మళ్ళీ నేర్పిస్తారు. మళ్ళీ ఈ హార్డ్ డిస్క్లో మళ్ళీ చెత్త చెదారం అంతా నింపుతారు. మనమే అలవాటు చేస్తాం వాళ్ళకి అలాగా.
కానీ ఆ శఠ అనే వాయువు తనని వంచడానికి వస్తే ఆ నమ్మాళ్ళవారని చెప్పామే అక్కడ, ఆయన ఆ వాయువుని చూసి ఒకసారి స్టాప్ అన్నట్టు దాని మీద కోపపడ్డట్ట. కోపపడేటప్పటికి ఆ వాయువు ఆయన ఆక్రమించడం మానేసింది. ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చాక మాట లేదు, మంతి లేదు. ఎందుకని? ప్రకృతి ఆయనని ఆక్రమించలేదు. మనందరినీ ప్రకృతి ఆక్రమించిందండి. ఇప్పుడు కాసేపు ఇలా మిమ్మల్ని 1 గంటన్నర 2 గంటన్నర సేపు కూర్చోబెట్టామనుకోండి, ఏం వేస్తుంది? మాట్లాడేది మేమైనా మీకు ఆకలి వేస్తుంది, మీకు దాహం వేస్తుంది. అన్నం పెట్టకపోతే ఏమవుతుంది? నీరసం వస్తుంది. అంటే మనం ప్రకృతికి వశపడి ఉన్నాము. ఈ ప్రకృతి మనని కంట్రోల్ చేస్తుంది. అందుకే మనకి ఆకలి, దాహం ఏమీ జ్ఞాపకం ఉండవు. ఎన్నిసార్లు చదివినా అది బుర్రలో రిజిస్టర్ అవ్వదు. ఇది మన బతుకు. కానీ ఈ శఠ అనే వాయువు కనుక మనని ఆక్రమించకపోతే మనకి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, మరపు ఉండదు. ఎప్పుడు మనకి ఆల్వేస్ వీ విల్ బి అలర్ట్, ఆల్వేస్ విల్ బి యాక్టివ్. నో హంగర్, నో థర్స్ట్, నథింగ్. అలా ఉండగలుగుతా ఉంటాం. ఎంత బాగుంటుంది చూడండి అలా ఉంటే. ఇప్పుడు మనమంతా ఇన్ని పాటలు ఎందుకు పడుతున్నామండి? ఈ చదువు చదివి, ఆ చదువు చదివి, వీడిని మోసం చేసి, వాడిని మోసం చేసి, వై ఆర్ వి డూయింగ్ ఆల్ దీస్ కైండ్ ఆఫ్ నాన్ సెన్స్ స్టఫ్? కోటి విద్యలు, ఇది మన బతుకు. దీనికోసం మన అన్ని రకాల పాడు పనులు చేయాల్సి వస్తుంది కదా. ఆ ఆకలి దప్పికలు లేవనుకోండి, అమ్మో చచ్చిపోండి. నీరసం కూడా లేకుండా ఎప్పుడు యాక్టివ్గా ఉండగలిగే స్థితి కూడా ఉందనుకోండి, ఎంత బాగుంటుందండి. అది కలిగింది ఆయన. అందుకోసం ఆయన పేరు శఠ కోప. ఆయన పేరు శఠ కోపులు అయిందన్నమాట, శఠ కోపము అయిందన్నమాట. మన ఆలయంలోకి వెళితే ఆ శఠ కోపాన్ని మన తల మీద పెడతారు. అది భగవంతుడి యొక్క పాదము. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. అంటే మనం మన అహంకారాన్ని కాస్త ముందుకు ఉంచితే మనని భగవంతుడు తన పాద స్పర్శతోటి పరిశుద్ధులని చేయును. ఆ మహానుభావుడు చెప్పాడండి. ఆయన ఏం తెలిసినా, పువ్వు కంటే ముందరొచ్చే కాయ భగవంతుడంటే ఎలా? మీరు ఎప్పుడైనా జీడిపప్పులు తిన్నారా? జీడిపప్పు తిన్నారా? ఎలా వస్తాయి తెలుసునా? అవి ఎలా వస్తే మాకెందుకంటే షాపులోంచి వస్తాయండి. జీడి మామిడి అని ఒక చెట్టు ఉంది కదా. ఆ జీడి మామిడి చెట్టులో ముందు కాయే వస్తుందండి. ఆ జీడి పిక్కలు ముందు వస్తాయి. ఎప్పుడైనా చూసారా? అట్లా ఆ జీడి మామిడి చెట్లు చిన్న 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 బుషెస్లా ఉంటాయి. అది మొట్టమొదటి కాయే వస్తుంది. ఆ కాయ క్రమంగా పెరిగిన తర్వాత అప్పుడు వెనకాతల ముందు పిక్క వస్తుంది. ఆ పిక్క తర్వాత కాయ వస్తుంది. దాని వెనకాతల పువ్వు వస్తుంది. దాని పేరు ఫలముందు సీరిల్ పణిమినోవాదే. దాని పేరు ఫలముందు సీరు అన్నారు. అంటే ముందే ఫలాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైన పండిది. ఆ పండు